ఎందుకంటే మైండ్ లో ఏదో ఒకటి ఇంటర్వ్యూస్ నీకు ఫ్యామిలీ చెప్పుకుంటే మీకు ఏదైనా సహాయం గానీ లేదంటే ఇట్లా లేదులే మేము ఉన్నాం కదా సపోర్ట్ అంటే నేను మధ్యలో ఇంకొకటి తప్పు ఏం చేసిన అంటే మేడం, బెట్టింగ్ వల్ల ఒకటి లాస్ అయితే నేను ఒకటి మా ఫ్రెండ్ ఒకడు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయరా, దానివల్ల నీకు డబ్బులు వస్తాయి, ఇంకా నీ ఏజ్ కూడా అయిపోతుంది, కొన్ని రోజులు అయితే నేను ఎవరు పట్టించుకోడు, నీ లైఫ్ ఏమవుతుందో తెలియదు, నెలకు ఒక 20-30 వేలు నీకు వస్తుంటాయి ఎంతో కొంత, అప్పుడు నువ్వు ఆ డబ్బులే నేను బతికిస్తా అంటే నేను ఏం చేసిన మా ఫ్రెండ్ ద్వారా, ఇప్పుడు ఆయన డైరెక్టర్, నాకు ఎవరైతే యూట్యూబ్ ఛానల్ పెట్టుకోమన్నాడో ఆయన డైరెక్టర్, అదే యూట్యూబ్ ఛానల్ వాడే క్రియేట్ చేసి ఇచ్చిండు, వాళ్ళ ల్యాప్టాప్ లోనూ నేను వీడియోలు షూట్ చేస్తుంటే వాడే. ఇదంతా ఎప్పుడు జరిగింది? రీసెంట్ గా ఒక ఏమంటారు 2 years బ్యాక్. సో మీరు డిప్రెషన్ లోకి వెళ్ళి ఎన్ని ఇయర్స్ అయింది? నేను ఒక 3-4 years అంతే. సో ఆఫ్టర్ డిప్రెషన్ యూ గెట్ ఇన్ టు అగైన్ యూట్యూబ్ ఛానల్ ఒక వ్లాగర్ గా. అంతే. అంటే నేను ఎక్కువ ప్రాంక్ చేస్తుంటాను మేడం, ప్రాంక్స్ ఎంటర్టైన్మెంట్ చాలా. అది నా ఇప్పుడు మొన్న రీసెంట్ గా అది కూడా రామ్ గోపాల్ కారణం. నేను ఇప్పుడు ఇలా ఉన్నానంటే దానికి ఆర్జీవి. నా చుట్టుపక్కల ఇప్పటికి నాకు ఒకే ఒక ఫ్రెండ్స్ ఉన్నాడు, వాడు కూడా అంజీ. నాకు అమ్మాయినా నాయనైనా మొత్తం వాడే. ఇప్పటికి నాకు పెట్రోల్కి డబ్బులు కావాలన్నా వాడే ఇస్తాడు, నేను ఏదైనా జాబ్ చేయకున్నా. అంత మంచి ఫ్రెండ్. ఇండస్ట్రీలో నాకు ఎవరు ఫ్రెండ్స్ లేరు, బయట కూడా ఎవరు ఫ్రెండ్స్ అతడు ఎవ్వరు ఫ్రెండ్షిప్ చేయరు, ఎందుకేమో అస్సలు చేయరు. మీరే చెప్పుకోవట్లేదు కదా మీ బాధలు, మీరు చెప్పుకుంటేనే కదా ఎదట వాళ్ళు. అంటే నేను 2-3 చెప్పుకున్నా, 2-3 చెప్పుకుంటే దాన్ని ఏమంటారు నీచంగా చూసారు. అంటే ఒక ఎదుర్కొన్నారు కొన్ని చాలా మేడం. ఇప్పుడు ఇప్పటికీ నా దగ్గర అది కామన్ పాయింట్, అందరు చెప్పే పాయింట్, అది నేనేం కొత్తగా చెప్పట్లేదు అది. కానీ అది ఎవరే మన 1,000,000 మంది 1,000,000 సార్లు చెప్పినా అది ఫ్యాక్టే. ఎవరైనా డబ్బు ఉంటేనే వస్తాడు మన దగ్గరికి. ఇప్పుడు నా దగ్గర ఫేమ్ ఉంది, ఎవడంటే నా దగ్గర డబ్బులున్నా ఎవడన్నా, అది ప్రతి మనిషి చెప్పేదే కానీ అది నిజం. అది నా లైఫ్ లో కూడా అంతే అంతే. ఇప్పుడు వస్తారు మేడం. ఇప్పుడు నా దగ్గర బెల్లం ఉందేమో ఈగ లేక అందరు వస్తారు, చెత్త నా కొడుకులు. నిజంగా చెప్పాలంటే నేను బాధలు ఉన్నప్పుడు నా కొడుకు రాలే, ఇప్పుడు వస్తారు. ఎందుకంటే ఇప్పుడు నాకు ఒక ఫేమ్ వస్తుందని. అంత చెత్త నాకు. నేను అందుకోసం నేను ఎవరిని పట్టించుకోను. రామ్ గోపాల్ లెక్క ఒక్కడినే ఉంటా, మంచిగా ఉంటా, హ్యాపీగా ఉంటా, ఎవరిని చెడుగా చెయ్యను, నేను వాళ్ళ దగ్గరికి పోను. కానీ నా లైఫ్ లో ఎవరైనా ఒకడు నన్ను అదే తిట్టేటోడు ఉన్నాడంటే వాడు ఒక్కడే, అంజిగాడు. వాడు ఇప్పుడు సినిమాకు మేనేజర్, వాడు పెద్ద పెద్ద సినిమాలకు ప్రొడక్షన్ మేనేజర్ చేస్తాడు. నాకు ఇండస్ట్రీలో 4 సినిమాలు ఇప్పించింది వాడు ఒకడైతే. నేను ఇందాక చెప్పా కదా డైరెక్టర్ అని, అతని పేరు చెప్పాలి వద్దో మళ్ళా ఏమనుకుంటాడేమో వాడు. అంటే నా ఫ్రెండే వాడు, కార్తిక్ అని. వాడు ఇప్పించాను నాకు. ఇది అమెజాన్ లో హర్ చాప్టర్ 1 అని ఉంది కదా, ఆ సినిమాలో ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేశా రోహన్ శర్మ తోటి. దాంట్లో క్యారెక్టర్ ఇప్పించింది అతను. ఇప్పుడు నరేష్ అగర్సే వస్తుంది ఒక సినిమా రీసెంట్ గా, ఇప్పుడు రిలీజ్ ఉంది ఒక 1 month లో. అతను నా ఫ్రెండ్ అంజీ అని, వాడిపిచ్చాడు నాకు. వీళ్ళిద్దరు తప్పిస్తే ఎవరితోటి ర్యాప్ ఉండదు. ఇంకా నాకంటే నేను చాలా మంది నా రూమ్మేట్స్ ఉన్నారు, ఇప్పుడు చాలా పెద్ద పెద్దలు ఉన్నారు. వాళ్ళ పేర్లు ఇప్పుడు మీకు చెప్పాను, ఆఫ్ స్క్రీన్ లో మీకు చెప్తాను, మీరే షాక్ అవుతారు. కావాలని మీకు ప్రూఫ్ కూడా చూపిస్తా. వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు ఏ ఒక్కళ్ళు రాలేరు. నేమన్ ఫేమ్ వచ్చిన తర్వాత అందరూ నువ్వు నాకు ఫ్రెండ్ రా అని అంటున్నారు. సో దీని త్రూ నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే మీకు చాలా ధైర్యం ఎక్కువ, అలాగే ఏమైతే తప్పు చేశారో అందులో నుంచి బయటికి రావాలనే ఒక ఇంటెన్షన్ తోటే ఉన్నారు కాబట్టి సూసైడ్ వరకు వెళ్ళినా కూడా చాలా సార్లు వెళ్ళా. ఒక్కసారి కాదు, మీకు చాలా తక్కువ చెప్తున్నాను. ఎందుకంటే మరీ వీడు చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అంటారని నేను చాలా తక్కువ చెప్పాను. నేను చాలా అంటే చాలా బాధలు మేడం. అది అసలు చెప్పాలని నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు, అన్ని కష్టాలు పడ్డా, అన్ని బాధలు. కానీ ఇప్పుడు నేను ఇలా ఉన్నా, ఇంత ఆనందంగా ఉన్నా, నేను మంచిగా వారానికి ఒక కొత్త బట్టలు వేసుకుంటాను, దానికి కారణం రామ్ గోపాల్ వర్మ ఆర్జీవి ఇస్ మై గురు. నా గురు ఎప్పటికైనా. నేను చెప్తున్నా కదా, నన్ను సూసైడ్ దాకా నన్ను ఆపిన వ్యక్తి రామ్ గోపాల్, హర్ష గారు, వాళ్ళిద్దరే మేడం. నేను ఎప్పటికూ ఫ్యాన్స్. నేను ఆయన ఆఫీస్కి చాలాసార్లు వెళ్ళా, రామ్ గోపాల్ ఆఫీస్కి వెళ్ళా, అతనితో ఒక చిన్న చిన్న సీన్లలో చేశా రాజులో. దాంట్లో ఇప్పుడు అందులో నుంచి డిప్రెషన్ ఇప్పుడు లేదు మేడం, ఇప్పుడు చాలా హ్యాపీ. నెలకు నాకు దగ్గర 40,000 వస్తాయి. నేనే ఇప్పుడు 4 జాబ్ ఇస్తున్నా. నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది. ఇట్లా లైక్ ఇప్పుడు మీరు అన్నట్టు మీరు ఒక లైఫ్ ని ఇన్స్పైర్ చేసుకొని మీ లైఫ్ ని తీసుకొని ఇంకోటి మీరు మర్చిపోయారు, ఫ్యామిలీ ఎందుకు దూరం అయింది అన్నారు కదా.
ఒకటి ఫ్యామిలీ బెట్టింగ్ ఆపాల దూరమైంది, దాంట్లో దగ్గర 10 నుంచి 15 లక్షలు. దూరం చేసుకున్నారు, అదే దూరం అవ్వలేదు. నేనే 10 నుంచి 15 లక్షలు అక్కడ పోయినాయా. తర్వాత నా ఫ్రెండ్ ఎవడైతే ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టమన్నాడా అది పెట్టినా, ఒక్కొక్క వీడియో మేడం 2 లక్షలు పెట్టి చేసా. జస్ట్ షార్ట్ ఫిలిం ఒక్క వీడియో, జస్ట్ 10 మినిట్స్ వీడియో 1.5 లక్షలు 2 లక్షలు అట్లా పెట్టి దగ్గర దాంట్లో ఒక 10 లక్షలు ఎక్కువనే పెట్టా. ఆ ఛానల్ వీకింది, దొబ్బింది, అది పోయింది. మళ్ళీ డిప్రెషన్, ఏం చేయాలో అర్థమైతలేదు. అప్పుడు మళ్ళీ ఇతనే రామ్ గోపాల్ మన పూజాన పోతే పోయింది. నువ్వు ఉన్నావు కదా, సంపాదించుకుంటావు, నువ్వు పోలేదు కదా, నువ్వు పోతే బాధపడాలి. నువ్వు ఓన్లీ అది యూట్యూబ్ అయింది. ఇప్పుడు మనిషి పోతే తిరిగి రాడు. నువ్వు ₹1,00,00,000 వస్తువు పోయినా సంపాదించుకోవచ్చు. మనం ₹1,00,00,000 వస్తువు పోయినా అది 100 సార్లు సంపాదించుకుంటాం. ఒకసారి మంచి పోతే రాడు. నువ్వు కొన్ని లక్షల కోట్ల మంచి వ్యక్తి ఉన్నప్పుడు గా వస్తువు పోతే బాధ ఎందుకు పడతావని వీళ్ళే నన్ను యూట్యూబే ఇన్స్పిరేట్ చేసింది. అది పోయిన తర్వాత నేను ఇట్లనే ఎంత చూసినా మన బాధ మనకు ఉంటది మేడం. ఇన్ని దెబ్బలు పడ్డా, ఇన్ని ఎదుర్కొన్నా. తర్వాత ఒక కేఫ్ లో కూర్చున్నా, చాలా బాధపడుకుంటా. వేరే ఒక ఫ్రెండ్ వచ్చిండు, అంటే అంత క్లోజ్ ఫ్రెండ్ కాదు, వాడు జెన్యూన్ పర్సన్. వాడు వచ్చి యూట్యూబ్ ఛానల్ అది పోయిన తర్వాత, ఫస్ట్ ఛానల్ పోయిన తర్వాత మా ఫ్రెండ్ వచ్చిండు. వచ్చి ఇట్లా కూర్చొని స్మోక్ తాగి దాకా చాలా డిప్రెషన్లో ఉంటే వాడు చూసి ఏమైందిరా అంటే, ఏంది ఈ మధ్యలో వీడియోలు ఏం కనిపించట్లేదు అంటే, ఛానల్ పోయిందిరా అన్నాడు. ఎట్లా పోయిందని వాడు చాలా బాధపడ్డాడు. పోయిందంటే సరే ఏదైనా ఒక ఛానల్ క్రియేట్ చేసుకో ఏమవుతుంది అని. అప్పటికి మా ఫ్రెండ్ బిజీ అయిపోయింది ఇక సినిమాలలో. 2-3 సినిమాలు ఎవరైతే నాకు ఛానల్ క్రియేట్ చేసి ఇచ్చిండో ఆయన బిజీ అయిపోయిండు సినిమాలలో, వేరే సినిమాలో. ఆయన సినిమా గోల్ తోటి వచ్చిండు. ఇక వాడు ఇప్పుడు ఎంత ఎదిగినా నన్ను తీసుకుంటాడు. సో మీతో వాడు బెట్టింగ్ ఏం వేయలేదు నీ ఫ్రెండ్? వాడేసాడు, ఆఫ్రోస్ అని వేసాడు. ఏదో కొన్ని సార్లు వేసి వెళ్ళిపోయాడు. కూరుకుపోలేదు. నేను ఒక్కనే ఇక మోసపోయింది. లాస్ట్ లో 0కి వచ్చిందంటే నేను ఒక్కనే. ఇక వాడు వచ్చి కూర్చున్నాడు. ఏమైంది ఇట్లున్నావు అంటే, వీడియోలు వస్తలేమంటే నేను యూట్యూబ్ పోయిందా అంటే, ఎందుకంటే కొందరు నా ఫ్యాన్స్, డైహార్డ్ ఫ్యాన్స్ స్ట్రైక్లు కొట్టిర్రు, వీడు ఎదుగుతుండు ఎదుగొద్దని. యూట్యూబ్ పడింది, స్ట్రైక్ కొడితే మనకు అడుగుతాడు ఎందుకు కొట్టిండు ఏందని. దానికి రీజన్ ఒకటికి ఒక కంటెంట్ నచ్చదు, అది ఎంత బాగున్నా బాగలేకున్నా నచ్చదు. మీరు నమ్మరా మేడం, ఒక్కొక్క వీడియో ఎంత మంచిగా చేశానంటే నా ఫ్యామిలీ చూస్తారు, అందరు చూస్తారని. యాక్చువల్లీ నా నుంచి వాళ్ళందరూ దూరం ఉన్నారు, వాళ్ళు చూస్తే వీడు కొంచెం బాగుపడుతుంటా అని వాళ్ళు కొంచెం నా మీద ఆనందంగా ఉండాలని మంచి వీడియోలు చేస్తా, వలగలుగా ఉంటాం. మంచి షార్ట్ ఫిలిం, సినిమాలో ఎట్లుంటాయి సేమ్ అదే. నాకు డైరెక్షన్ అంటే చాలా ఇష్టము. నా స్టైల్లో వేరే వాళ్ళని పెట్టి మంచిగా డైరెక్షన్ వేరే వాళ్ళు, నాకు కొంచెం అందులో ఉంటుంది వేలు. అంత మంచి చేస్తుంటే అది మంచిగా వారానికి ఒక వీడియో పెడుతున్నా, లక్షన్నర పెద్ద ప్రొడక్షన్ లెక్కనే పెట్టి మంచిగా చేసినా అది వీకిందా. అయితే హోటల్లో కూర్చుంటే మా ఫ్రెండ్ వచ్చిండు, ఏంద్రా అంటే ఇట్లా అని చెప్పినా. సరే ఒక ఛానల్ క్రియేట్ చేసుకుంటే ఇన్ని దొబ్బేరని వాడికి తిట్టినా. వాడికి అర్థమైంది వీడు డిప్రెషన్లో ఉన్నాడు. వాడు ఆన్నే ఉండి చాయ్ తీసుకొచ్చి వాడే సీరియల్ తాపించి ప్రశాంతంగా ఉండని 2 గ్లాసులు నీళ్ళు తాపించి, ఇప్పుడు నువ్వు నీ దగ్గర కెమెరా ఉంది, అప్పటికి కెమెరా కూడా కొన్నా, నీ దగ్గర కెమెరా ఉంది, అన్నీ ఉన్నాయి, వీడియో చేసుకోవచ్చు అంటే నువ్వు వీడియోల గురించి మాట్లాడక వాడికి చాలాసార్లు తిట్టినా. అప్పుడే చాలాసార్లు తిడితే వాడు అర్థం చేసుకున్నాను నా బాధ చేసుకొని, నీ ఫోన్ అని, నీకు ఇష్టమైన అమ్మాయి ఎవరు అన్నాడు. అంటే నేను చిన్నప్పుడు ప్రేమించిన అమ్మాయి పేరు స్వప్న, అంటే తను నాకు చాలా ఇష్టం. నేను లాక్డౌన్లో నన్ను ఎవ్వరు పట్టించుకోలే. నేను 2-3 సార్లు రోడ్ల మీద వండుకున్నా, పోలీసు వాళ్ళు ఫుల్ కుక్కని పడ్డా కొట్టిరు నన్ను. ఎవరు లేరు కదా, ఇంటికి పోలేని పరిస్థితి. అయితే మా ఫ్రెండ్ మా సురేన్ చౌదరి అని, సురేన్ కనకల అని మా హీరో, అతను ఇక్కడ మణికొండలో ఉంటాడు. ఒకరోజు ఫోన్ చేసి ఎక్కడున్నారా పాష అంటే, అన్న బయట ఉన్నా అంటే, సరే నా దగ్గరికి వచ్చి అన్నాడు అననే. అయితే 8 నెలలు లాక్డౌన్ ఎప్పుడైతే మూసిందో ఓపెన్ అయ్యే వరకు అతని దగ్గరనే ఉన్నా. అంటే ఆయన మేము ఇద్దరం రూమ్మేట్స్ ఒకప్పుడు, ఒక డైరెక్టర్ దగ్గర, అతని దగ్గరనే ఉన్నా, సురేన్ దగ్గరనే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.